ఇప్పటి నుంచి జాగల భూముల కాడ హద్దుల వివాదాలకు చెక్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందట. దానికి సంబంధించిన వార్త ఇది. అటవీ రెవెన్యూ భూములు తేల్చేందుకు ఉమ్మడి సర్వే. సో చాలా జాగాలో పంచాయతీ ఇదే వస్తుంది, ఇది రెవెన్యూ భూమి అని రెవెన్యూను, లేదు అటవీ భూమి అని అటవీ శాఖలు. ఈ ఇద్దరి మధ్య పంచాయతీలు పోతున్నట్టు. అందుకు చెరిసగం ఖర్చులు వేసుకొని పొత్తుల ఇటు రెవెన్యూ శాఖలు ఇటు అటవీ శాఖలు ఇద్దరు పొత్తుల సర్వే చేపిస్తున్నారట, ఉమ్మడి సర్వే. ఇప్పుడు ఒక ఇద్దరు రైతులకు మధ్యలో సమస్య వస్తే ఎట్లయితే కంబైన్డ్ సర్వే చేయించుకుంటారో సర్వే నెంబర్ మొత్తం, అట్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ రెవెన్యూ శాఖ భూములకు వివాదాలు ఉన్న జాగాల ఉమ్మడి సర్వే నిర్వహించబోతున్నారు. అది ప్రధానంగా కొన్ని జిల్లాలలో ఒక 5 జిల్లాలలో ఇది ప్రధానంగా సమస్య ఉంది. ఎక్కడెక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 25,150 ఎకరాలలో కొత్త వివాదం ఉంది. నల్గొండలో 21,300 ఎకరాలు, మంచిర్యాలలో ఒక 20,155 ఎకరాలు, కొమరం మాసిబాలు ఒక 19,000 చిల్లర, మెదక్లో ఒక 17,947 ఎకరాలలో వివాదం ఉంది. ఇవైతే టాప్ 5 జిల్లాలలో సర్వే చేయబోతున్నారు. అటవీ భూమి ఏది, రెవెన్యూ భూమి అది. దీనివల్ల కొంతమంది మిగతా రైతుల సమస్య కూడా తీరే అవకాశం ఉంది. అటవీ రెవెన్యూ శాఖలకు చెందిన భూముల సరిహద్దు వివాదాలకు తెరపడనుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సర్వే బృందాలను ఏర్పాటు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. 2017-18 నాటి దస్తాల ప్రక్షాళన కార్యక్రమం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.18 లక్షల ఎకరాలకు సంబంధించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 17-18 రికార్డుల ప్రకారమే 2 లక్షల పైచిలకు భూములలో వివాదాలు ఉన్నాయి. పోడు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పలు జిల్లాలో అటవీ శాఖ అధికారులు రైతులను అడ్డగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పోడు పట్టాలు, రెవెన్యూ పేరు చెప్పి అడవులను ఆక్రమిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏటా వానాకాలం వచ్చిందంటే పలు చోట్ల గిరిజన రైతులు అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఎందుకంటే వర్షాధారిత పంటలే కాబట్టి అడవులల్లో వర్షాలు పడ్డప్పుడే వాళ్ళు పంటలు వేసుకోవాలి, అప్పుడే లొల్లి చాలా అవుతున్నాయి. మళ్ళా కొన్ని జాగాల సాగు యోగ్యం కాకుండా భూములను వదిలేసారు. తర్వాత వర్షాలు పడడం వలన, కరెంట్ సప్లై రావడం వలన, కాలువలు ఊవడం వలన, రకరకాల కారణాలతో అవి సాగులోకి వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కూడా పంచాయతీ అవుతుంది. ఇది అదే పరికరాలను సమకూర్చుకునేందుకు అధికారులు రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో సరిహద్దుల సమస్య తీవ్రంగా ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రాంతాల్లో సాగునీటి వసతి రహదారులకు లేక చాలా చోట్ల సాగును వదిలేసింది. ఇక్కడ వాటిలో అడవులు పెరిగి అటవీ ప్రాంతంలో కలిసిపోయినాయి. కొన్ని అంటే అడవి పెరిగి వదిలేసే వరకు అడవి పెరిగి అడవి ప్రాంతాలు కలిసిపోయినాయి. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యుత్ లైన్లు, బోర్ల ఏర్పాటుతో సాగునీరు అందుబాటులోకి రావడంతో ఆ భూములలో మళ్ళీ పంటల సాగుకు తిరిగి ప్రయత్నిస్తారు. సో ఈ భూములు అటవీ శాఖ ప్రాంతంలో ఉండటంతో అటవీ శాఖ అవన్నీ మాయ అంటున్నాడు. స్టార్టింగ్ లో సాగు యోగ్యం కాక వదిలేసిరు, అడవి పెరిగింది. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ వచ్చినాయి, కరెంట్ వచ్చిందని సాగు చేస్తాను ఉంటే అవి మాయ అంటున్నారు అటవీ శాఖలు. ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ సర్వే, అటవీ శాఖల సిబ్బందితో కలెక్టర్లు ఉమ్మడి సర్వే బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్వేకు అవసరమైన అధునాతన రోవర్ల లాంటి పరికరాలు సమకూర్చుకునేందుకు కొనుగోలుకు రెవెన్యూ శాఖ అధికారాలు ఇచ్చింది. సర్వే చేశాక రెవెన్యూ భూముల్లో అర్హులైన రైతులు ఉంటే ఆ భూములను కేటాయిస్తారు. సో ఈ వివాదాస్పదమైనటువంటి భూములలో రైతులు ఉంటే కూడా ఆ సమస్యను పరిష్కరిస్తుంది అటవీ శాఖ. సో ఇట్లా ఏ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది. అంటే ఇప్పుడు అటవీ శాఖకు రెవెన్యూ శాఖ మధ్యలో సమస్య పోతే కూడా ఆ వివాదాల మధ్యలో రైతులు ఉంటే కూడా వాళ్ళకు కూడా పరిష్కారం దొరుకుతుంది.